కేసీఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కాసేపటి క్రితమే కేసీఆర్ దగ్గరకు ఈడీ వచ్చిందన్నారు ఎంపీ రఘునందన్ రావు. దుబ్బాకలో దెబ్బ కొట్టిన 6 అడుగుల హరీష్ రావును బీజేపీ కార్యకర్తలు ఓడించారన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామరెడ్డికి ముసళ్ల పండుగ ముందుందని హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికల్లో పైసలు, మందు ఓపెన్గా పంచిన వారు ఓడిపోయారన్నారు. వెంకట్రామరెడ్డి 1000 కోట్లు పంచినా వాటిని ప్రజలు లెక్క చేయలేదన్నారు. కార్యకర్తల కృషి ఫలితంగా పార్లమెంటులో గొప్ప నేతలతో కలిసి కూర్చునే అవకాశం వచ్చిందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకుంటానని చెప్పారు రఘునందన్ రావు. ఈడీఓలు వచ్చిరట పాపం యాడికి ఇక్కడ వెంకటరామరెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది అది పక్షి. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుంది ఆ క్రొకడైల్ ఫెస్టివల్, గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కూడా ఈ ఫ్రంట్ జరిగే క్రొకడైల్ ఫెస్టివల్. కొద్దిసేపటి క్రితం ఈడీఓలు వచ్చిరట పాపం యాడికి ఇక్కడ వెంకటరామరెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది అది పక్షి. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుంది ఆ క్రొకడైల్ ఫెస్టివల్, గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కూడా ఈ ఫ్రంట్ జరిగే క్రొకడైల్ ఫెస్టివల్. రఘునందన్ కామెంట్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, రఘునందన్ కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు, డీటెయిల్స్ ఏంటి? అంటే మెదక్ ఎంపీ రఘునందన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మెదక్లో సన్మానించిన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈడీ కేసు నమోదైంది, తాజాగా ఈరోజే నమోదైందన్నట్టు కూడా ఆయన కామెంట్ చేశారు. కానీ గొర్రెల స్కామ్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు విచారణ కొనసాగుతుంది. ఆ స్కామ్లో ఈడీ దాని జరిగిన ఆధారాలకు సంబంధించి పశుసంవర్ధక శాఖకు లేఖ రాసింది. రాష్ట్రంలో ఈ కేసులకు సంబంధించి ఈడీ ఎంటర్ కావడం కేవలం గత ప్రభుత్వంలో జరిగిన గొర్రెల స్కామ్ వ్యవహారంలో ఇప్పటికే విచారణ జరుగుతుంది. దాంట్లో డబ్బులు చేతులు మారాయనే ఒక ఆరోపణ నేపథ్యంలో ఈడీ ఈ కేసులో ఎంటర్ అయింది. కేంద్రం సంబంధించిన ఈడీ లేఖ రాసి పశుసంవర్ధక శాఖకి లేఖ రాసింది. ఆ లేఖ రాష్ట్రంలో ఎంటర్ అయింది కాబట్టి ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో జరిగిన గొర్రెల స్కామ్లో ఇన్వాల్వ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరెవరు ఉన్న అంశం ఇప్పటికే విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేసు నమోదయ్యిందా అనే అంశంపై ఆయన ఆరోపణలు చేశారా అనే ఒక ప్రచారం అయితే రాజకీయ వర్గాల్లో సాగుతుంది. ఇప్పటివరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఎలాంటి కేసులు అనే అంశంపై కూడా ఇప్పటివరకు ఎవరు బీజేపీ నేతలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇక్కడ ఆరోపణలు చేశారు. కానీ తాజాగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మెదక్లో జరిగిన ఆయన సన్మాన సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి ఈడీ అధికారులు వచ్చారు. ఆయనపై ఈడీ కేసు నమోదైనట్టు కూడా ఆయన కామెంట్ చేశారు. ఇక ఆయనతో అనుబంధం ఉన్న మిగతా నాయకులపై కూడా ఈడీ కేసులు నమోదవుతాయంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇక ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అనేక అవినీతి కేసులు లేదంటే చాలా కేసులు విచారణ కొనసాగుతున్నాయి. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీ కొనసాగుతుంది. ఇక లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఆమె జైల్లో ఉన్నారు. ఆ కేసులో వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన పూర్తి వ్యవహారాలు ఈ లిక్కర్ కేసులో ఆమె వ్యవహరించిన తీరుకు సంబంధించి చేతులు మారే డబ్బుల వివరాలకు సంబంధించి కూడా ఆమె కుటుంబ సభ్యులకు తెలుసు అనే అంశాన్ని విచారణలో కొన్ని సందర్భాల్లో చెప్పినట్టు కూడా ప్రచారం జరిగింది. ఇక లిక్కర్ స్కామ్ కేసులో కానీ లేదంటే గొర్రెల స్కీమ్లో జరిగిన అవినీతి అంశం సంబంధించిన విచారణలో కేసీఆర్కి ఈడీ కేసు నమోదైందనే అంశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చ. దాన్ని ఉద్దేశించే మెదక్ ఎంపీ రఘునందన్ రావు కేసీఆర్పై ఈడీ కేసు నమోదైన ఒక కామెంట్స్ చేసి ఉంటారని కూడా అందరూ భావిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఈడీ ఎంటర్ అయిందా లేదా, ఈడీకి పశుసంవర్ధక శాఖ ఎలాంటి సమాధానం ఇచ్చింది, ఈ కేసులో ఈడీ అడిగిన వివరాలు పశుసంవర్ధక శాఖ ఈడీకి ఇచ్చిందా లేదా, ఒకవేళ ఇస్తే వెంటనే ఆ ప్రభుత్వానికి సంబంధించి ఆ శాఖకు సంబంధించిన మాజీ మంత్రులు లేదంటే ఆ శాఖలో ఉన్న అధికారులు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న గతంలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై కేసులు నమోదవుతాయి.
అది ఉద్దేశించే మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇలాంటి సంచలన కామెంట్ చేశారని మాత్రం బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ అంశంపై ఎప్పుడు కేసు నమోదైంది, ఏ వ్యవహారంలో ఈడీ కేసు నమోదు అంశంపై ఇంకా అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉందని చెప్పొచ్చు. రైట్ సత్యం, థ్యాంక్ యూ. ఈడీ వాళ్ళు వచ్చినట్టు పాపం ఎవరికి నీకు ఇక్కడ వెంకటరామరెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది అది పక్షి. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుంది ఆ క్రొకడైల్ ఫెస్టివల్, గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కూడా ఈ ఫ్రంట్ జరిగే క్రొకడైల్ ఫెస్టివల్.